అందరికీ వామ్మో ఏందో స్పెషల్ ఉన్నట్టుంది. అవునండి, ఇగో మనకు ఫ్లఫీగా వచ్చే చికెన్ బిర్యానీ అండి. టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఇదైతే కన్ఫామ్గా ఒక 10 మెంబర్స్ తినొచ్చు. 2.5 kgs బియ్యంతో చేసినాం. మనం ముందుగా సన్నగా ఒక 2-3 ఆనియన్స్ కోసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మంచిగా దాన్ని ఒక 2-3 టేబుల్స్ ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి ముందుగా. తర్వాత కోసిన చికెన్ని తీసుకొని ముందుగా మనం మసాలా ఐటమ్స్ వేసుకుందాం. ఒక 2-3 బిర్యానీ ఆకులు, సాజీరా, ఒక 5-6 లవంగాలు, తర్వాత పువ్వు, అవి మసాలా ఐటమ్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక తగినంత ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్. తర్వాత మనకు బిర్యానీ మసాలా ప్యాకెట్లో దొరుకుతుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసుకుంటే చాలు. తర్వాత కసూరి మెంతి, ఆ కసూరి మెంతి తోటి మాత్రం స్మెల్ మాత్రం బిర్యానీ టేస్ట్ స్మెల్ సూపర్ వస్తుంది. కసూరి మెంతితోటే ఆ టేస్ట్ వచ్చేది, స్మెల్ వచ్చేది. ఒక ప్యాకెట్ వేస్తే చాలా రోజులు మనకు పనికి వస్తుంది. తర్వాత ఒక కట్ట కొత్తిమీర అవి కోసుకొని వేసుకోవాలి. ఒక ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కారం మనకు తగినంత, మనం ఎంత కారం ఘాటుగా ఉంటే తింటామో అంత వేసుకోవాలి. మాకైతే కారంగా ఉంటేనే టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. కారం మంచిగా ఉంటేనే కదా మనకు చప్పగా లేకుండా టేస్ట్ వస్తుంది బాగా. అదంతా మంచిగా మిక్స్ చేయాలి. ఆ ముక్కలకు పట్టేలా మంచిగా ఒక 4-5 మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి. అయితేనే ఆ ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది కదా, అదే మనకు బిర్యానీ టేస్ట్ అనేది మంచిగా కుదురుతుంది. మనం అనుకునేది ఒకటే, ఈ బిర్యానీ టేస్ట్ కుదురుతుందా లేదా అని కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏది ట్రై చేయలేకపోతాం. కానీ తప్పకుండా వీడియో చూసి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మనకు ట్రై చేస్తేనే కదా అది టేస్ట్ మంచిగా వచ్చేది, రాంది. మనము ట్రై చేయాలి, అయితేనే సూపర్ కుదురుతుంది. అసలు బాగాలేంది ఏది ఉండదండి. ఎందుకంటే మనకు ఏదన్నా ఒక ఐటమ్ చేస్తే అన్ని సామాన్లు అయితే యూజ్ చేస్తాం కదా, తప్పకుండా సూపర్ కుదురుతుంది. మీరైతే అస్సలు మానేయకండి, ట్రై చేస్తూనే ఉండాలి. ఏ పనైనా ఆపొద్దు, మనం ట్రై చేయాలి, ముందుకెళ్ళాలి, అయితేనే సాధించగలం. తర్వాత మాటల్లో పడి మర్చిపోతున్నా, 1 కప్పు పెరుగు తీసుకోండి. ఆ పెరుగు వేసాక చాలాసేపు మంచిగా మిక్స్ చేయండి. ఆ పెరుగు ఇట్లా మసాలాలకు అంతా పట్టాలి కదా చికెన్ ముక్కలకు. అలా మనం మిక్స్ చేస్తుంటే చేతులు మంటలేస్తుంది, ఎందుకంటే కారం కదా. అందుకని మనకు సరిపోకపోతే ఉప్పు అండ్ పెరుగు అవన్నీ మళ్ళీ రిటర్న్ కొద్దిగా వేసుకోవచ్చు. మనకు అనిపిస్తుంది కదా ఇది సరిపోలేదేమో అని. తర్వాత మనం ఒక 2.5 kg, నేనైతే ఇంత తీసుకుంటున్నా బిర్యానీ రైస్ బాస్మతి. అవి మంచిగా 2-3 టైమ్స్ కడిగి అందులో మసాలా ఐటమ్స్ సాజీరా, ఒక 2-3 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, అవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ కదా, అవన్నీ వేసుకొని ఒక తగినంత మనము ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అవి కసూరి మెంతి, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని తర్వాత మనము ఒక నూనె మర్చిపోతున్నా, నూనె తర్వాత పొయ్యి మీద పెట్టేసేయాలి. అవి మంచిగా ఒక 70% ఉడకాలి. ఉడికే ముందైతే మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అదైతే ఒక 70% దాన్ని ఇట్లా ఉడికించాలి. అట్లయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అది మనం అట్లనే పెట్టేస్తే, మనం కలిపి అట్లా పెడితే అది నీసు వాసన కొడుతుంది కదా, అందుకని అది 70% ఉడకాలి. అన్నం ఒక 70% ఉడకాలి. మనకు చికెన్లో వాటర్ మొత్తం గుంజుకున్నట్టు అనిపిస్తే మనము ఒప్పుతాం కదా అన్నాన్ని, అప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోవాలి. తర్వాత ఆ 70% ఉడికిన చికెన్ మీద అయితే అన్నంని సర్వ్ చేసుకోవాలి. మంచిగా ఎటు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా సమానంగా అన్నాన్ని అయితే సరిగ్గా చేసుకోవాలి. దాని మీద అయితే మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకోవాలి. కింద మంటనైతే సరిగ్గా ఉందా అంటే గిన్నె అటు ఇటు ఉంటుంది కదా,
అందుకని మంచిగా చూసుకొని దాని మీద అయితే ఒక బరువైంది ఏదన్నా పెట్టేసేయాలి. తర్వాత మనకు మంచి టేస్ట్ రుచికరమైన బిర్యానీ. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.